హలో హలో వెళ్ళిపోతున్నారా అండి? ఎక్కడికి వెళ్తారు? రోజు మేము వండుకోవట్లేదా, మేము చేయట్లేదా అని కాదు, మీరు వండుకుంటారు. ఇలా ట్రై చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి వీడియో ఎండ్ వరకు చూసి వెళ్ళండి. పోయేదేముంది, నచ్చితే ఓ లైక్ కొట్టండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు వంట చేస్తే ఈ 2 కూరలు గోచిక్కుడుకాయ అండ్ సాంబార్ సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇంకోసారి నన్ను ఇలాంటి వీడియోస్ చేసి పెట్టమని మీరే కామెంట్ చేస్తారు. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఆయిల్తో మాత్రం జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్తున్నా, మళ్ళీ నేను చెప్పలేదని మీరు నన్ను అనద్దు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి శ్రుతరాజ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే గోచిక్కుడుకాయ కూరను సాంబార్. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. గోచిక్కుడుకాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు. ఇవి గోచిక్కుడుకాయ కూరకి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ అల్లం ఎండుమిర్చి ఉన్నాయి కదా సాంబార్కి. సో అన్నిటికీ కలిపే మమ్మీ క్వాంటిటీ తీసుకుంది ఫ్రెండ్స్. 2 కర్రీస్కి సరిపోయేంత క్వాంటిటీ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేస్తున్నారు ఫ్రెండ్స్. గోచిక్కుడుకాయ అన్నీ కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అయినా తాలింపు మగ్గిన తర్వాత గోచిక్కుడుకాయలు వేసాం ఫ్రెండ్స్. తర్వాత పసుపు, ఉప్పు వేసాము. ఫ్రెండ్స్, సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ములక్కాయలు, సొరకాయ, టమాటా, క్రష్ చేసిన గార్లిక్ ఫ్రెండ్స్, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర రెండిట్లోకి తీసుకున్నారు మమ్మీ అని. 2 కర్రీస్ ఒకేసారి చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ మెయిన్ ఇందుట్లో ఏంటంటే పప్పు చింతపండు రసం ఫ్రెండ్స్. చింతపండు నానబెట్టారు మమ్మీ. జీలకర్ర వేసాం ఫ్రెండ్స్. వెల్లుల్లి ఎండుమిర్చి ఫ్రెండ్స్. ఇప్పుడే మాకు ఆయిల్తో ఈ గిన్నెతో ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. యాక్చువల్లీ గిన్నె బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పోసేసరికి మంట వచ్చిందండి. ఎందుకంటే అమ్మ అన్నది కదా, గిన్నె బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసాం కదా, స్టీల్ గిన్నెల్లో ఎప్పుడు బాగా హీట్ అయ్యాక ఆయిల్ పోయకూడదు అని చెప్పింది. యాక్చువల్లీ ఆయిల్ డిస్పెన్సర్కి అది లిడ్ ఉంటుంది కదా, లిడ్ అనేది చాలా సన్నగా ఉంది. ఇదేమో బాగా హీట్ అయింది గిన్నె. ఆ హీట్ మీద ఆయిల్ అనేది డ్రాప్ వైజ్గా పడేసరికి అలా మంట వచ్చిందని మమ్మీ చెప్పింది. ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేస్తున్నా. సో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసేసాం ఫ్రెండ్స్. అండ్ పసుపు,
ఉప్పు, ఆయిల్లో అన్ని వెజిటేబుల్స్ మగ్గాలి ఫ్రెండ్స్. ఒకవైపు మన సాంబార్ రెడీ అవుతుంటే గోచిక్కుడుకాయ కూర ఇప్పుడే మమ్మీ కలిపింది ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ అన్నీ సాంబార్లో వేసి మూత పెట్టారు అవి మగ్గాలని. సో ఈలోపు గోచిక్కుడుకాయ కూరని కలుపుదామని కలుపుతున్నారు. సో ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అన్నీ మగ్గుతున్నాయి. తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇందాక మాకైన ఎక్స్పెరిమెంట్ మామూలు ఎక్స్పెరిమెంట్ కాదు ఫ్రెండ్స్, నాకు లైఫ్ లాంగ్ గుర్తుండే ఎక్స్పెరిమెంట్ అయింది కదమ్మా. అంతా అమ్మాయి వల్ల బాటిల్ తెప్పించి ఏదో సార్ ఆ బాటిల్ చూపి చూడండి ఫ్రెండ్స్, ఈ బాటిల్ తెప్పించి నేను చేశానంట. అసలు బాటిల్ తెప్పియడం వల్ల కాదు, తప్పు కాదండి. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయడమే నాదే తప్పు. బాగా వేడెక్కింది గిన్నె, వేడిపడ్డది. సో చూడండి చేసి తర్వాత పోస్తే పోయేది ఆయిల్. 2 కూరలు ఎట్ ఏ టైం అవుతున్నాయి ఫ్రెండ్స్. అంత చూపించట్లేదు. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ కారం యాడ్ చేశారు మమ్మీ. అండ్ ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ గోచిక్కుడుకాయలు కుక్ అయ్యాయి. అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపోని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మంచి ఫ్రై టైప్లో కర్రీ రెడీ అయింది. అసలైన మ్యాజిక్ ఇంకా మమ్మీ చేయలేదు. ధనియాలు ఫ్రెండ్స్, కొబ్బరి, ఎండు కొబ్బరి ఫ్రెండ్స్, ధనియాలు ఎండు కొబ్బరి మిక్సీ గిన్నెలో వేసాను ఫ్రెండ్స్. కొంచెం మెంతులు లైట్గా, ఇది మా అమ్మ చేసే సాంబార్కి స్పెషల్ పౌడర్ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ యాడ్ చేస్తే సాంబార్. సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా అసలైన మ్యాజిక్ గోరుచిక్కుడుకాయ కూరలో పాలు ఫ్రెండ్స్. మమ్మీ ఇప్పుడే పాలు యాడ్ చేశారు. ఇందాక చింతపండు రసం పోసాను చూడండి, కుక్ అవుతుంది, బాయిల్ అవుతుంది. ఇప్పుడు కందిపప్పు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కందిపప్పు బాగా మెత్తగా మెదిపారు మమ్మీ.
సో ఫ్రెండ్స్ పాలు పోసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయింది. టేస్టీ గోచిక్కుడుకాయ కూర రెడీ అయింది ఫ్రెండ్స్. ఆహాహా. ఇప్పుడు సాంబార్లో ఈ మ్యాజిక్ పౌడర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం పౌడర్, కొబ్బరి, ధనియాలు, మెంతులు. అన్ని వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఫ్రెండ్స్. అసలు 2 కూరలు, ఇల్లంతా కూరల వంట వాసనతో, కర్రీస్ స్మెల్తో నిండిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఫ్లేవర్, అరోమా ఎంత బాగుందో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సాంబార్ రెడీ అయిపోయింది. మూత ఓపెన్ చేయగానే చాలా మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇవ్వండి. ఇవాళ మా లంచ్ అయితే ఈ 2 కూరలతో ఫినిష్ చేసేస్తాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వేడి అన్నం, గోరుచిక్కుడుకాయ కూర, సాంబార్, పండుమిర్చి చట్నీ, మినప్పిండి వడియాలు, పాపడా. ఇవాళ మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేస్తున్నానండి. మీరు కూడా ఒక్కసారి వీడియో చూసి వండుకొని తిని చూసి నాకు కామెంట్ చేయండి అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. బాయ్.